మా నాయుడు సెపరేట్ చేస్తున్నావా? ఏది మంచి కాయలకి మంచి కాయలు, కొంచెం డల్గా ఉన్నవి వేరే కాయలు, అవి అమ్మలేం కదా. అయితే ఇందులో కూడా పలుకులు ఉంటాయి. ఇవి సెపరేట్గా ఎండబెట్టి పలుకులు తీస్తాము, దానికి ఆయిల్కి వాడేస్తాము. అది తినడానికి ఆల్రెడీ 5 కేజీలు వేరు చేసాం. పొలం పని అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. అయితే యాక్చువల్గా ఇది పొలంలో ఇంకొక పాయింట్ చెప్దామని, ఇది పొలంలో కడిగి తేవాలి ఇంటికి. లేకపోతే ఏమవుతుందంటే మట్టి ఎక్కువగా వస్తుంది. మట్టి నార్మల్గా వస్తుంది, బాగా కడిగి తెచ్చుకుంటే బెటర్. సో ఈ సెపరేట్ చేసేటప్పుడు ఈ మట్టి మనం ఇందులో వేస్తే ఏమవుతుంది, స్ట్రక్ అయిపోద్ది పైపుల్లో. అయితే మట్టిని జాగ్రత్తగా నేను కింద సెటిల్ అవుతుంది కదా కొంచెం తర్వాత, దాన్ని మొక్కలకి వేసుకున్నాం. సో బెటర్ ఏంటంటే పొలంలోనే మట్టి కడుక్కొని తెచ్చుకుంటే బెటర్. ఇవి కూడా వేరు చేసినా బెటరే, బట్ ఇందులో మళ్ళీ పలుకులు ఉంటాయి కాబట్టి సెపరేట్గా మనం చేసుకుంటాం. ఇది పూర్తిగా నేచురల్ ఫార్మింగ్లోనే చేసింది కాబట్టి మా వరకు ఉంచుకున్నాం. అయితే ఇవి కాదు, ఇంకా పొలంలో బోల్డ్ ఉన్నాయి. ఫస్ట్ది కాబట్టి తీసుకొచ్చాను. వేరే వాళ్ళు అడిగారు కాబట్టి ఈ 2 కేజీస్ వేరు చేసి ఇంకొక కేజీ మొత్తం గురిపిస్తాను ఈరోజు. వాళ్ళు బాగున్నాయి అనుకుంటే, బాగున్నాయి కావాలి అని అంటే మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఇస్తాం. సో మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 అడ్వాంటేజెస్. మా నాయుడు ఉదయాన్నే ఈ ఎండలో కూర్చొని సెపరేట్ చేస్తున్నాడు కాయల్ని. డి విటమిన్ బాగా వస్తుంది. అది ఫిజికలీ ఛాలెంజ్డా లేకపోతే ఇంకొకటి అని కాదు, మనసు ఉండాలి, మార్గం ఉంటుంది. పని చేసుకోవాలి, పని చేసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, డబ్బులు. సో చూడండి, డి విటమిన్ ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది కదా. సో సైన్స్ ఏం చెప్తుందో నాకైతే తెలియదు కానీ, బట్ పని చేస్తే మాత్రం ఆరోగ్యం బాగా వస్తుందని నేను ఫీల్ అవుతుంటాను. మా పొలంలోకి ఎవరిని హెల్ప్ చేయడానికి వస్తే బాగుంటుందని కూడా అనుకుంటాను. ఎందుకంటే సిటీలో అలా ఉండి హెల్త్లో కొంచెం డిగ్రేడ్ అవుతాయి తప్ప, పైకి వచ్చి కొంచెం చెమట వరిస్తే మంచి హెల్త్ వస్తుంది. వీలైతే ఎవరైనా మాకు దగ్గరగా ఉన్న వాళ్ళైతే మాకు సహాయం చేయడానికి రావచ్చు.